నీకెందుకే జనన్నా నేను లేనా మీ ముసల్లానికి సత్య లోపల పింఛన్ వచ్చేటట్టు చేస్తా. కానీ రమేష్ నువ్వు ఊళ్ళో మస్తు మందికి సాయం చేస్తానురా, కానీ మా ముసలానికి జర పింఛన్ స్టార్ట్ చేయరా, జర పుణ్యం ఉంటుంది. నువ్వేమన్నా దూర పోనివా? ముసల్లాన్ని పింఛన్ పడ్డాక 3 నెలలు ఆపుకుంటా పో. ఏంది 3 నెలల? ఒక్కొక్కలకు సంవత్సరం ఆపుకుంటా. ఇక నువ్వే పట్టుకే 3 నెలలు అన్నా. సరే అయితే కానీ పని అయితే కానీ అవుతుంది 3 నెలలు అయితే 3 నెలలే. నువ్వు బేఫికర్ ఉండే అవుతుంది. ఏడ బాగలేను ఏడ వేండు ఊక తిరుగుడు కావాలి. ఈయన్నే ఉన్నాడుగా. ఓ సాతగానోడా, ఏం చేస్తున్నావారా? ఇట్రా. అత్తానాయే. ఇక జనన్న ఇక నువ్వు ఆధార్ కార్డు ఫోటోలు పట్టుకుని అప్పటికి రా, మరి పోతానా నేను. సరే మంచిది. సరే పని అయితే కావాలి తప్ప అవుతుంది పో. మరి కదా నేను తలుసుకుంటే ఎందుకు కాదే. ఏం నడుకుడు కాదే, అలా ముసల్లానికి పింఛన్ వస్తలేదట. ఇక ఇప్పిమంటే తప్పకుండా ఇప్పిస్తా అని చెప్తాను. నెత్తికి సమరే దిక్కులేదు గాని వెనకట ఎడ్ల కొట్టంలో దీపం పెడతా అన్నాడట. నీ అసంటోడు ఇంట్లో మన ముసల్లానికే దిక్కులేదు, మందికి ఇప్పిస్తా అన్నావా? నా విలువ నీకు ఇప్పుడు తెలియదు కానీ ఏందో చెప్పు. మా సింగారం అని ఊళ్ళకు సిలిండర్ అయినా వచ్చిందట, పోయి రమ్మని పో, ఇంట్లో గ్యాస్ అయిపోయింది. ఈ అక్క మొన్న నింపితే కాదే మళ్ళీ అయిపోయిందా? అన్నానికి బదులు గ్యాస్ ఏదైనా పడితేనే ఏమోనట. పో రమ్మని పో. అయ్యో గద్దరిగా పడితే రమ్మంటది. ఇగో అటే వండకు దన్నన్రా. అత్తపో. అగో ఏం దుంకుడు అది, ఒకటే దుంకుడు దుంకుతాను. అవునే రావాలి, ఈ ఊళ్ళో మనకు వర్కౌట్ అవుతుంది అంటవానే? ఊరు చూస్తే పెద్దగానే ఉంది, మా వర్కౌట్ అవుతుంది. మనకు సరైన మొగుడు ఎవరు దొరకండి చూద్దాం కదా. సిలిండర్ లైన్ వచ్చిండ అన్నది ఎటు వేయండు. ఓ మనిషి ఒకసారి గిరిని చూడు, మన కోసం వచ్చినట్లేడు. నిజమేనే, మన కోసం వచ్చినట్టున్నాడు. అవునే అన్న, గీ సిలిండర్ మొద్దులైనా కనిపించిండా? మాది ఈ ఊరు కాదే. అవునా, మరి ఈ ఊరికి ఎందుకు వచ్చిర్రు? అయితే మేము వారం వారం చిట్టీలు వేస్తాం, ఈ ఊళ్ళో కూడా వేద్దామని వచ్చినాం. ఆహా మంచిగానే వచ్చిర్రు గాని ఏడుంటారు మరి? ఈ ఊళ్ళోనే రూమ్ దొరుకుతూ ఉందామని చూస్తాను కదా రావాలి. రూమా? ఈ ఊళ్ళే కిరాయికి ఎవరిస్తారబ్బా? బాయికాడ రైతులు ఇస్తారు, చూపిస్తా పారి. సరే తమ్మి, రూమ్ చూపిస్తా అంటున్నావు గాని వారం వారం చిట్టీలు వేపియాలి. మరి చిట్టీలు వేపిచ్చుడా? ఏపిస్తే మరి నాకేమిస్తారు? సగం కమిషన్ ఇస్తాం. కమిషనా? మీకెందుకు, నేను ఏపిస్తా పారి. ఊరంతా మనకు తెలిసిన వాళ్ళే. తెలిసిన వాళ్ళు ఉన్నారు బరాబరా గాని మరి మమ్మల్ని నమ్ముతారంటావా? మీరెవ్వరు మా చుట్టాలు. పారే నేనున్నా చూసుకుంటా పారి. దారి దారి నడుగురి. పాపం అన్నకి ఇంకా లగ్గంగా అన్నట్టున్నదే, మనమే ఓ పిల్లని చూడాలి. చూద్దాం పాపం. ఈ నల్లమ్మకు తినదు గాను. నల్లమ్మ కూడా రాత్రి తాగి మొత్తం దిగాల తాతయ్యాల. తోడు కాదని గట్టిగా తోడుగా నీ అక్క మంది కూడా మానం చేయబడుతుంది కానీ. ఓ మానవ్, రాత్రి రాగచ్చి నన్ను దోమ తత్తలేదు కానీ మాన ఈ బోల్ దోమతో వస్తాను మానవు. నీకు భలే మానం వస్తాను. తోమ్ తోమ్ ఈ బాయికర్ర అయితే వస్తుందిగా. లేవు లేవు, ఓ మనిషి లేవు, నేను దోమతా కానీ. నాకు తెలిసే నువ్వు ఏదో ఒకటి అంటావని. ఓ నువ్వా? ఏంది పిల్లగా పొల్ల బోల్ దోమతుంటే చూస్తాను నువ్వు చేయపోతువి. గంతి రంగాల్లో అయితే మంచిగా ఉండు గాని ఏందక్క గిట్లా వచ్చినావు? ఏం లేదే, గింత మీ కొరకాసు ఇల్లు దులుపుతాడేమో అని వచ్చిన. ఇల్లంతా బాగా బల్లి పాత్ర పట్టింది. మా ఇల్లు దులుప సాధన అయితే లేదు, మీ ఇల్లు దులుపుతాడు ఇక. అయ్యో అత్తేందే పిల్లగా, ఇంట్లో గుడ్ల పెడతావా? దారి దారిగా కింద ఇల్లు దగ్గర వచ్చినాం. అవు ఈ బాయికర్ర తిని ఉన్నదిగా. ఓ వదినే ఇగరా ఇగరా. ఏంది పిల్లగా? అయితే వదినే ఇల్లు మా చుట్టాలు, ఇళ్ళకు అయితే ఇల్లు కిరాయికి కావన్నట. ఇత్తం గాని 2500 కిరాయి, కరెంట్ బిల్లు అలా కట్టుకోవాలి. ఇవ్వకపోతే దుబాయ్లో ఉన్న మరి. మా ఇత్తం తీర్చెళ్ళే కరెంటు బిల్లు తోటి 3000 ఇస్తావు. ఏమంటే రావాలి? అంతే. పరి పరి చూపిస్తా పరి. ఓ పొలగా అప్పటికింత కళ్ళు పట్టు తెప్పిస్తారా? మర్చిపో. అత్తడు పోపో. నడు నువ్వు బోల్ నడు. ఇటు
ఇటే దారి అందరూ అక్కడ ఇంటికి పోయి అడగక్క వాళ్ళ ఇంటికాడ ఉందో లేదా మరి అక్కుందో ఇంటికాడ ఎటనా పోయిందో ఈ మొగోడు ఎట్టు పోతాటే నేను అప్పుడు అనంగా చెప్పిన పొద్దుగాల గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయినా తీసుకురమ్మని ఎట్టు పోతాటే నరుకుతాడు మరి ఈయనకంటే పెద్ద మొగోడు లేడు అనుకుంటాడు ఊళ్ళే ఊకే బాతకాలు నరుకుతాడు అందరక్క అందరక్క ఏం చేస్తున్నావే ఏందే కొండకీకలు పెట్టుకుంటూ వస్తున్నావు మీ జల్లడుంటి ఇయలేవే మా జల్లడకు పొక్కలు పెద్దగా ఉన్నాయి ఎవడే నీకు జల్లడ చేసింది ఎప్పుడు మందిశ్రలకు ఆశపడతావు అయ్యో అడిగినందుకే వాళ్ళు ఏవర్తివి అరిగిపోతుందా కరిగిపోతుందా అది పోయి రేపోలేవు అయ్యో చెత్త తీయరా అది నీకెప్పుడు పనే ఇక దా ఏంటిది గిడ కూసోయే ఇక్కడ కూసుంటా నడుతుందానే ఏంటిదో చెప్పు నీకెప్పుడు కూర్చొనే ఉండాలి అయితమనే గాని నిన్న పగటిలిగ సింతకాటి శిరీషలు వేసిపోయిందట కదని ఆవు నిన్న మీ మరదాన పట్టిండు పూరి నల్లి కుట్ల దాని లెక్కన ఉంటది ఏర్పడకుండానే వెళ్ళిపోయింది ఆయన టెంట్ పోతాడట కదని ఆవు నిన్న మీ మరదాన పట్టిండు ఇంకా సందులో రాయిషం మనవరాల పెళ్ళిలా టెంట్ వచ్చిందట పొలగాడు ఆ పొల్ల మరి టెంట్ వేయంగానే చూసిందో ఈడ చూసిందోనే మాలేమే మలిసిందే టెంట్ మలిసినట్టు అయినా ఒక్క రోజుల ప్రేమ ఎట్లా ఉడుతుంది మా అప్పుడైతే ఒక మగ మనిషిని చూడాలంటే ఫుల్ భయపడుతుంది తెలుసా అవునే ఆ రోజులే వేరు ఇప్పుడు ఎందుకు ప్రేమించుకుంటారో ఎందుకు లేచిపోతారో ఎందుకు పెళ్లి చేసుకుంటారో అర్థం అయితలేదే అయినా ఎవరు ఎక్కడ పోతే మనకేందే అయితమనే గాని ఏం కూర అండినవే ఏం కూర అండలేదే మామిడికాయ తొక్కే మా భాగ్యం సరే గాని బావేటి వెండే బావనా ఇంట్లో సిలిండర్ అయిపోయింది ఊళ్ళోకి సిలిండర్ అయిన వచ్చిండు తోలుకరాపా అని అప్పుడు తోలినా ఇంటి మొక్కయే రాలేదు అటే ముట్టిండు అయితే గాని గిట్ల నీళ్ళు అయిపోయి దుబ్బ బాగా అవుతుంది మాదెత్త చల్లడి పట్టుకొని రా ఇగో ఇదే ఇల్లు ఇదేనా ఇదే చూసుకోర్రి ఇగో మరి నెలకు కరెక్ట్ టైంకి ఇవ్వాలి మళ్ళా దుబాయ్ లో ఉన్న మా ఆయన తిడతాడు నీకెందుకు చెల్లమ్మా సంత అన్న లెక్క తోడ పుట్టిన లెక్క నీకు ఫస్ట్ కే ఇస్తా సరే అన్న ఇద్దరు ఏదో ఈ పిల్లగాడు చెప్పిండని ఇత్తన్నా అయ్యో నాకు చెల్లెళ్ళు లేరు తల్లి నువ్వే నాకు సంత చెల్లెం అనుకోని ఫస్ట్ ఇస్తా నీకు కాదు పంట 2 రోజుల ముందే ఇస్తా సరే గాని ఇంతకేం పని చేస్తారు మీరు వారం చిట్టీలు ఎత్తాం చెల్లే వారం చిట్టా అంటే ఎట్లెత్తారు ఎంత కావాలనో అంత అసలు ఇస్తాం వారం మితి వసూలు చేసుకుంటాం అవునా అయితే నాకు 3 చిట్టీలు రాయిరి ఏం పేరు చెల్లే బాయికాడి రజిత కనీసం మంచిగా రాయి పేరు బాయికాడి రజిత ఇగో పిల్లగా నిన్ను నమ్మే రాస్తున్నా మరి 3 చిట్టీలు అయ్యో నీకెందుకనే వీళ్ళు ఎవరు అనుకుంటావు మా చుట్టాలే దగ్గర ఇక చెల్లె 3 రాసిన 3 అనా ఇక బ్యాగ్ ఇట్లా లోపల పెట్టరు ఇక తటిమా ఇంకేమన్నా ఉంటే ఊర్లో తిరుగుదాం సరే బ్యాగ్ లోపల పెట్టే పోదంతా ఇక్కడ పెట్టు ఇగో అన్న జల్ది రారి నా చేత భోజనం చేసిన మంచిది సరే చెల్లె మంచిగా 3 వేసిందిరా అచ్చుడే 3 వేయించిండు ఈ సరుపత్త వాళ్ళు గిన్నె ఉన్నారుగా పోదాం పారి ఇలా అడుగుదాం ఎత్తరా ఎత్తారు అప్పుడు మనం కలవలే కాలే ఎత్తరు ఓ మనిషి ఏం చదువుతానవిడా ఈ గడ్డిగా తూరా నేను అత్తనే అనుకో కొలిపోరాదే అత్త ఈయనే ఉన్నారా ఎందుకు అల్లుడు ఏం లేదత్త అయితే వీళ్ళు మా చుట్టాలు వారం చిట్టీలు నడిపిస్తారు మీరు చిట్టి ఎత్తామనంటే మీ పేరు నమోదు చేసుకుంటారు అట్లా నమోదు మా వేసుకుంటాం గాని మరి మంచోళ్ళేనా ఇల్లు అరే చెల్లె ఈ రమేష్ గాడు కాస మా మేనత్త కొడుకే ఆయన మేము గట్ల మోసం చేస్తామా తల్లి మీ కష్టం చేసిన పైసలు మాకెందుకు లెక్కిస్తాం ఏమంటావురా రమేష్ గంతే అత్త ఏమంటావు వారం సిట్టట కడదామా నేనేమంటేనే కడదాం నమోదు చేసుకోవాలి 2 చిట్టీలారా 2 చిట్టీలు
పేరేం పేరు? ఊషిల్ల సరూప కొరకాసు. సుశీల స్వరూప కొరకాసు. 2 చిట్టీలు. 2 రాసుడు మారాస్తారు గాని మొదటి సిట్టి మాకే ఇయ్యాలి మరి. అయ్యో గట్లుండే చెల్లె, అందరికి ఒకటేసారి ఇస్తాం, వారం వారం వసూలు చేసుకున్నాం, సరేనా? ఈ వారం అయితే మాకే ఇయ్యాలి మరి. సరే ఇస్తాంరా, పోదాం పారా. నడు గడ్డి కోసం నడు. 5 ఇంకా దొరకబట్టు ఉంటారు పా. అయ్యో గిదేనే మా ఇల్లు. దారి దారి. అవు ఈ హారిక పిల్ల కూడా ఇన్నే ఉన్నదిగా. ఇగో వాళ్ళతో కూడా ఏ రాపిద్దాం, మనం అడిగినాక కాదంటారా. రాదు రాదు. ఓ మనిషి ఎటువైనావు? గ్యాస్ అయినాడి అట్లాగే ఒకసారి కదా. ఇప్పుడెందుకు? ఏంటిదేమో ఒక మంది ముంగట గుంజుకొత్తావు. అట్లా కాదే, వాళ్ళు వారం వారం చిట్టీలు వేసేటోళ్ళు. మనం ఎన్ని చిట్టీలు వేపిస్తే మనకు అంత కమిషన్ ఇస్తారు. అవునా? ఇగో నేను వాళ్ళు మన చుట్టాలని చెప్పిన చెప్పు. సరే. ఇగో వాళ్ళు కమిషన్ ఇచ్చినాక మంచిగా నీకు రవ్వల నెక్లెస్ చేపిస్తా. నిజమా? సరేనా? గట్లనే చెప్పాలి మరి. ఓ గట్ల నాన్న. దాదా అయితే ఏం లేదు, చాయ్ పెట్టమన్నా. మరి చాయ్ పత్తి ఉన్నదా లేకపోతే తెప్పిద్దామని చాటుకు తీసుకుపోయాడు నాకు అంతే. అన్న సాన్ రోజులే చూడక మంచిగా ఉన్నారే. మంచిగానే ఉన్నావురా. ఓ పోరి, మా రమేష్ వాళ్ళ కాస మేనొత్త కొడుకే. అన్న పారి తిందాం, పారి తిందాం గాని. అయితే చెల్లె నువ్వు సిట్టేస్తావా? అబ్బో నా మొగల్ని అడగాలన్నా ఇస్తుందన్న. మంచి పని చేస్తే ఎందుకు వద్దంటాడే? ఈ సిట్టీలు వేసి రూపాయి కుప్ప వేసుకుంటేనే నీ పైసలు రాసుకొస్తాయి. ఏమన్నాడు అయ్యి? సరే అన్న రాసుకోరి 4 సిట్టీలు. నాగపూరి సంతోష్ గౌడుని హారిక. మళ్ళొకసారి చెప్పురా. నాగపూరి సంతోష్ గౌడు. నాగపూరి సంతోష్ గౌడు. హారిక. హారిక 4 చిట్టీలు. నాగపూర్ సంతోష్ గౌడు హారిక 4 చిట్టీలు రాసిన. అన్న మాయి కూడా రాసుకో. చెప్పు. ఇప్పుడు మేము చిట్టీలు వేసినాం కానీ మరి అది ఎవరేం వేసినా దేని దానికే ఉంటది. మరి అట్లయితే ఒక 5 రాసుకోరి. పేర్లు రాసుకోరి. అంజలి రమేష్. అంజలి రమేష్ 5 చిట్టీలు. 5 చిట్టీలు రాసిండ్రా. బావ బాగానే ఎత్తాను పో చిట్టీలు 5. ఇక మాకు దగ్గరలోనే ఇది, అందుకే 5 చిట్టీలు ఎత్తానా. మరి ఊలమ్మకన్నా పోదాం పాయ, ఇంకిని తిరుగుదాం. ఇగో ఇప్పటికి చాలు, రేపు పొద్దున తిరుగుదాం, సరేనా? పోయి మేము రూమ్ చదువుకుంటాం. మంచిదే. మరప్పటికి సాయంత్రం గంటకి చూసుకుంటా. సరేనా? సరే ఓకే. మంచిగా ఎత్తాను చిట్టీలు అయితే. అగో నువ్వు జల్లెడకి వచ్చిందేనా ఏమైంది? మాకు దగ్గరలే బాగా బగ్గ దగ్గరోళ్ళు. తమ్మునికి చెప్పాలి బావా చెప్పు చెప్పు. కోపడతాడు కావచ్చు. మంచి ముచ్చట్టే. 4 ఎత్తేస్తాడు అంతే. మంచిగా ఉన్నట్టుంది. చాలా మంచి. బాగా దగ్గరోళ్ళే. ఇలా కాసమేనత్త. సరే జల్లెడ రేపు నేను పోతా. వారవాడ సిట్టోళ్ళు ఇంకా లేవలేరా ఏంది? శంకరి, ఓ శంకరి. బేడం పెట్టిండి, లెటర్ ఏంది గిడ పెట్టి? నడు దౌతావు నడు. అగోకి బైకాడ అయితే నడు నడు. ఏమైందో ఏమో. అగో ఈ బైకాడ రచ్చుతున్న సరుపు గట్టు ఇస్తారు. సరూపా ఏమైందా? రజిత సరూప ఆగురే, నీ మోకాలు పాడుగా నత్తన్నా. అరే ఆగమంత అనుకోలేరు, మీ మోకాలు పాడుగా నాగురే ముచ్చడే ఎందుకు
అవునే నేను ఈ క్యాన్ ఇక వాటర్ ప్లాంట్ కాడ ఇచ్చేస్తా అటే ముట్టకు జర కక్కండ్రా. ఏ సరే అత్త ఏమైంది అదినే మీ మోకాలు పాడు చెప్పి చస్తేమో ఇక్కడ అక్కడికి వచ్చింది పేపర్ ఏమైంది అదినే రమేష్ ఇల్లు చూపించినందుకు నీకు ఇల్లు ఇచ్చినందుకు బాయికాడి రైతకు చిట్టీలేసిన జనాలకు మేం పోతాం ఇక మళ్ళా రాం మా కోసం ఎదురు చూడకుర్రి బాయ్ అమ్మ తోడు నల్ల మొక్క పొడ దగ్గర చుట్టాలని చెప్పు అంటివి కమిషన్ కకృతి పడి ఇంత పని చేస్తాను. అంటే ఆ వారం చుట్టాలు మీకు చుట్టాలు కాదా? కాదే ఈ నల్ల మొక్క పొడు వాళ్ళు ఇచ్చే కమిషన్ కి ఆశపడి నన్ను గట్ల చెప్పమన్నాడు. అంటే నా 4 చుట్టాలు వేయనట్టేనా? అంటే నా 2 షర్టులు పోయినట్టేనా? అంటే నా 3 చుట్టూలు 6 నెలలకి రాయి పోయినట్టే తెలుతలే ఇక రాసి పెట్టిరుగా ఇంకా తెలుస్తలేదంటేనా? ఏమో ఒక మాటనే. నీ సంగతి చెప్తే బాగా ఇట్ట కాదు. మంచిగా ఉందా? ఇప్పుడు మంచిగా ఉందా? ఫుల్ వచ్చిందా కమిషన్? ఇంకేదమ్మా అదే 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 అబ్బో అబ్బా ఎంత పని చేస్తీరా వారం చిట్టోడా